ఓడేయండి సార్, మీకు ఇప్పటికి కానీ మట్టి చేస్తాం. ఈ కాలువ సార్ ఇది ఉన్నంత వరకు క్లీన్ చేస్తాం. ఇప్పుడు ఇంటి ముందు నీళ్ళు నిలబడకుండా ఎత్తు పెంచి దాన్ని మనం లెవెల్ చేయాలి. ఆ రోజు అడిగింది అదే కదా నన్ను. రోడ్డు వేసిదే రోడ్డు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి అభ్యర్థులైన మేమందరం కూడా ఈరోజు మా జన్మధన్యం. ఎందుకంటే ఇంటింటికి వచ్చి ఈరోజు ఎవరైతే లేయలేనటువంటి వ్యక్తులు, జయరాం లాంటి వ్యక్తులకు ఉదయాన్నే ఇంటికి తెచ్చిస్తున్నాం. వాలంటీర్లు లేకపోతే అసలు ఇంటికి ఇవ్వలేమన్నారు, వాలంటీర్లు లేకుండా ఏమీ చేయలేమన్నారు. మరి ఈరోజు ఒకటే రోజు 68 లక్షల పై చిలుకున్నటువంటి పెన్షన్ని 96% ఇవ్వగలుగుతున్నామంటే ఇది చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం యొక్క సత్తా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని హామీలని దశల వారీగా 50 నుంచి 60 రోజులు అవుతుంది మేము గెలిచి. ఇంతవరకు గత ప్రభుత్వంలో ఉన్న ఖజానాను లూటి చేసి పారేశారు. ఒక్క రూపాయి లేకుండా అన్యాక్రాంతంగా విధ్వంసం చేశారు. ఈరోజు చూస్తున్నారు, ఈ వార్డుకు వస్తే, ఈ ఏరియాకు వస్తే అక్కడ కనిపించే కాలువ లేకుండా వాళ్ళంతా ఇబ్బందులు పడుతూ బిడ్డలకు రోగాలు వచ్చి, జ్వరాలు వచ్చి, డెంగీ జ్వరాలు వస్తే కనీసం వచ్చి పలకరించిన దిక్కు లేదు. మరి ఈ ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతంగా మేము శాసనసభ్యులు అందరం కూడా ఉదయాన్నే ఎవరైతే ఇంటికి రాకుండా, బయటికి రాకుండా, కాలు పెట్టకుండా ఇంటికే వచ్చి పెన్షన్లు ఇస్తున్నాం. 4000 పెన్షన్లు పెంచాం, 6000 వికలాంగులకు పెంచాం, పూర్తి స్థాయి వికలాంగులైతే 10,000 ఇస్తున్నాం. అట్లా ప్రతి ఒక్కరికి ఇంటింటికి తెచ్చిస్తున్నాం. కాబట్టి ప్రతి హామీ నెరవేరుస్తాం. రాబోయే రోజుల్లో అతి త్వరలో అన్నా క్యాంటీన్ ప్రారంభించి మళ్ళీ పేదలకు 5 రూపాయలకి అన్నం పెడతాం. అదే కాకుండా దాని తర్వాత పేదలకు ఇల్లు, టిట్కా హౌసెస్ చూశారు మీరు. గతంలో కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు 1000 పట్టాలు ఇస్తే పేదలకు అక్కడ ఇల్లు కట్టించడం జరిగింది. ఆ ఇళ్ళని మొత్తం వైసీపీ రంగులు కొట్టుకున్నారు తప్ప, కరోనా పేషెంట్లను పెట్టి దాన్ని ఆ సముదాయాన్ని వాడుకున్నారు తప్ప ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు.